కరీంనగర్ జిల్లా మానకొండూరు బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం అల్గనూరులో జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. మానకొండూరు నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు హాజరయ్యారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వేణు మానకొండూరు నుంచి లైవ్ లో అందిస్తారు. వేణు, చెప్పండి, మరి కాసేపట్లో మానకొండూరులో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం హరీష్ రావు నేతృత్వంలో ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, గుడ్ మార్నింగ్. అంటే ఇప్పటికే ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఉత్సాహంగా అంటే ఇటు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొన్న చొప్పదండి కావచ్చు, జమ్మికుంట కావచ్చు, ఇటు ముఖ్యంగా ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మన అంటే టీఆర్ఎస్ కి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించి మొదటి నుంచి కూడా ఉద్యమ పార్టీ. ఈ పార్టీ మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రమే ఏకైక లక్ష్యంగా పోరాటం చేయడం అయితే 10 సంవత్సరాలుగా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఏర్పడినటువంటి పార్టీ అదని ఏంటంటే ఇది టీఆర్ఎస్ పార్టీ అని చెప్పిన నేపథ్యం మనకు కనిపిస్తుంది. మొత్తం మీద అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఉత్సాహంగా ఈ కార్యక్రమం పాల్గొంటున్న పరిస్థితి ఉంది. ఈ రోజు ఇటు అలుగునూరు చౌరస్తా సంబంధించి చూసుకుంటే చూడొచ్చు మన విజువల్ ద్వారా. ఒకప్పుడు దీనికి ఇది కేంద్ర బిందువు, తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా ఆనాడు కేసీఆర్ పోరాటం చేసినప్పుడు ఉద్యమ ప్రస్థానం మొదలైంది కూడా ఇదే అలుగునూరు చౌరస్తా. ప్రత్యూష, దీనికి మన విజువల్ ద్వారా చూడొచ్చు. నాడు కేసీఆర్ ను అరెస్ట్ చేసినటువంటి సందర్భం, ప్లేస్ కూడా ఇదే. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆనాడు ఇక్కడి నుంచి బయలుదేరిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత కూడా దక్కుతుంది. ప్రస్తుతం ఇదే అలుగునూరు చౌరస్తా సంబంధించి ఇక్కడే ఇటు హరీష్ రావుకు ఎదుర్కోవడానికి పెద్ద ఎత్తున ఇటు రసమాయి బాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే, మాజీ జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణారావు గారు ఉన్నారు. వారితో కూడా మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, చెప్పండి, ఒక ఉద్యమ ప్రస్థానానికి సంబంధించినటువంటి చౌరస్తా అలుగునూరు ఈ ప్రాంతంలో మీరు ఇక్కడ హరీష్ రావు గారికి వెల్కమ్ చెప్పబోతా ఉన్నారు. మరోవైపు సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నడుస్తుంది. అంటే ఈ రోజు కార్యక్రమంలో బీఆర్ఎస్ ఏం పిలిపియబోతున్నారు సార్ మీరు? ముఖ్యంగా మానకొండూరు నియోజకవర్గంలోని ఇవాళ అలుగునూరు లక్ష్మీనరసింహ గార్డెన్లో మానకొండూరు నియోజకవర్గం యొక్క విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించబోతున్నాం. ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ప్రధానమైనటువంటి ఆయుధం కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమవుతున్నది కాబట్టి అర్హులైనటువంటి ఒక్క ఓటరు కూడా మిస్ కావద్దన్నటువంటి ఉద్దేశంతో కేసీఆర్ పెద్దలు మొన్న ఇంతకుముందే తెలంగాణ భవన్లో కూడా కేసీఆర్ గారు దిశ నిర్దేశం కూడా చేయడం జరిగింది. అలాగే కేటీఆర్ గారి మీద దీని మీద మాకు కొంతమందికి అవగాహన కల్పించాడు. దానితో పాటుగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కూడా ఇలా బూత్ ఇన్ఛార్జీలను మేము పెట్టుకోవడం జరిగింది. వాళ్ళకు కూడా ఒక అవగాహన కల్పించాలి. అర్హులైనటువంటి ఒక్క ఓటర్ కూడా అంటే గత భారతదేశంలో అనేక రాష్ట్రాలలో కూడా మీద అపోహలు ఉన్నాయి కాబట్టి దాన్ని ఏ విధంగా మనము ప్రజలకు తెలియజేయాలి, చైతన్యపరచాలన్నటువంటి ఉద్దేశంతో పార్టీ తరఫున ఇలా కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగినది. ముఖ్యంగా దీనికి పెద్దలు హరీష్ అన్న గారు ముఖ్యంగా కార్యకర్తలలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని, కార్యకర్తలకు దిశ నిర్దేశం
చేయడంతో పాటుగా ముఖ్యంగా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ, సాధించినటువంటి ప్రతిఫలాలు తెలంగాణ రాష్ట్ర సాధన ఎంత ముఖ్యమైనదో వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా ప్రపంచంలోనే ఒక అగ్రరాష్ట్రంగా నిలబెట్టిన పరిస్థితిలో నుంచి ఇవాళ 2.5 సంవత్సరాల్లో తెలంగాణ ఎదుర్కొన్నటువంటి దుఃఖాలు ఇలా ఒక్కొక్కటి తెలంగాణ కష్టపడి కేసీఆర్ గారు కృషి చేసి అభివృద్ధి చేసినటువంటి ఫలాలు కూడా ఇలా అధోగతి అవుతున్నటువంటి పరిస్థితిలో తెచ్చిన తెలంగాణ కాపాడుకోవడానికి కోసం కూడా మరొక ఉద్యమ పోరాటం మొదలు కావాల్సినటువంటి అవసరాన్ని గుర్తుపెట్టుకుని ఇలా హరీష్ అన్న గారు ఇక్కడ కార్యకర్తలకు దిశ నిర్దేశం చేయడానికి కూడా వస్తా ఉన్నాడు. దీని మీద ముఖ్యంగా కార్యకర్తలు గ్రామాలల్లో ఎట్లాంటి సమస్యల మీద పోరాటం చేయాలి, ప్రజల వైపు ఎట్లా నిలబడాలి, రేపు పార్టీ ఎందుకంటే ఇలా కేసీఆర్ ను ప్రజలు కావాలని కోరుకుంటా ఉన్నారు. అయ్యో సారు మేమేదో మోసపోయినాం గోసపడుతున్నాం సార్ మళ్ళీ మీరే కావాలని చెప్పేసి ఇలా ప్రజల పిలుపు మేరకు కార్యకర్తల యొక్క కృషి ఏ విధంగా ఉండాలి అనే దాని మీద ఇవాళ ఇక్కడ మా మీటింగ్ లో మన హరీష్ అన్న గారు చెప్పబోతున్నారు. ముఖ్యంగా ఓటు అనేది చాలా ప్రాధాన్యమైంది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు చైతన్యపరచడానికి ఎలాంటి కార్యాచరణ తీసుకుంటారు? అంటే ముఖ్యంగా ఇవాళ అందుకే ముఖ్యంగా మేము కేవలము ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నామో బూత్ ఇన్ఛార్జీలను ముఖ్య కార్యకర్తలకు వాళ్ళకు బలంగా యాప్ ద్వారా ఎట్లా చెప్పాలనే దాని మీద మేము ఇక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా హరీష్ అన్న కూడా మాకు చెప్పబోతా ఉన్నాడు. అంటే వాళ్ళకు ఓటు ఎట్లా ఏ విధంగా అవగాహన కల్పించాలి అనే దాని మీద. కాబట్టి మేము దీన్నే బలంగా తీసుకున్నాం ఈసారి. ఎందుకనంటే మనం గత రాష్ట్రంలో కూడా మనం చూసినాం అనేక ఓట్లు కూడా తొలగించినటువంటి పరిస్థితులు కూడా మనం చూసినాం. చాలా మందికి ఓటు లేక వేయడానికి పోయేదానికి తీరా చూస్తే ఓటు లేనటువంటి పరిస్థితిలో ఉన్నది. కాబట్టి ఇక్కడ కూడా అట్లాంటి ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఎందుకంటే బీఆర్ఎస్ మళ్ళీ ప్రజల్లో బీఆర్ఎస్ నిలబడ్డది, రేపు పొద్దుగాల మళ్ళీ బీఆర్ఎస్ రానున్నది. కాబట్టి బీఆర్ఎస్ ఓట్లను కూడా తొలగించే ఒక కుట్ర కూడా జరుగుతుంది అన్నటువంటి అపోహలు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మేము ఖచ్చితంగా ప్రజలకు ఇంటికి వెళ్తాం, ప్రతి మనిషిని కలుస్తాం, ప్రతి ఓటర్ని కలిగిస్తాం, వాళ్ళు ఓటు ఉండేటట్టుగా మేము కృషి చేస్తాం. సార్ అంటే పలు రాష్ట్రాల్లో కొందరు ఓట్లు తీసేసిన నేపథ్యంగా ఈ నేపథ్యంలో దాని మీద ఎలాంటి అవగాహన జరుగుతుంది? అవునండి, ఇప్పటికే వెస్ట్ బెంగాల్ లో 97 లక్షల ఓటు తీయడం జరిగినది. సుమారు 20 లక్షల మంది కోర్టులో కేసులు వేసినారు మా ఓటు అన్యాయంగా తీసినని చెప్పేసి. ఆ పరిస్థితి మా తెలంగాణ రావనియద్దనే ఉద్దేశంతో ఎస్ఐఆర్ కోసము మేము ప్రతి బూత్ కి ఇద్దరు సభ్యులను పెట్టుకున్నాం, బూత్ కమిటీ మెంబర్లు. వాళ్ళు తప్పకుండా బిఎల్ఓతో పాటు ఆ ఇంటికి పోయి నిజమైన వ్యక్తి ఎవరు, నిజమైన వ్యక్తులు ఎవరున్నారు, ఎవరు లేరు, అన్ని విషయాలు మా యొక్క బూత్ కమిటీ సభ్యులకు మేము ట్రైనింగ్ ఇస్తాము. తప్పకుండా నిజమైన ఓటు పోకుండా కాపాడే జిమ్మేదారి మా పార్టీ తీసుకుంటుంది. ఇందులో భాగంగానే మన రేపు జరగబోయేటువంటి మా యొక్క సభ్యత్వ నామోదు విషయంలో కూడా మేము చాలా సీరియస్ గా ఇవాళ చెప్పబోతారు. ఈ రోజు ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సుమారు 600 నుంచి 700 మంది బూత్ కమిటీ సభ్యులు వాళ్ళతో పాటు అనేకమైన కార్యకర్తలు, విస్తృత స్థాయి సమావేశ కార్యకర్తలకు హరీష్ రావు గారు, రశ్మి బాలకృష్ణ గారు సంపూర్ణమైన అవగాహన వారికి ఇస్తారు. రానున్న రోజుల్లో ఈ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ అంటే అత్యధిక మెజార్టీతో గెలిచే ఒక ప్రతిపాదనతోటి ఈ కార్యక్రమాన్ని మేము చేపడుతున్నాము. ఎందుకంటే ఇప్పటికే 2.5 సంవత్సరాలు జరిగిపోయింది. ఈ రోజు కూడా మా కార్యకర్తలకు కూడా ఇవాళ మా పెద్దలు హరీష్ రావు గారు కానివ్వండి, మా రశ్మి బాలకృష్ణ గారు, మా జీవన్ రెడ్డి గారు రాబోతున్నారు, మా ఇన్ఛార్జ్ గారు రవీంద్రరావు గారు వస్తారు, గంగుల గారు వస్తారు. వారందరూ కూడా ఈ గత 2.5 సంవత్సరాల్లో ఏం జరిగింది, ఏం జరగబోతున్నది, ఇంకా ఏమి మనం ప్రజల యొక్క సమస్యలు ఏ విధంగా తీసుకోవాలనే విషయం మీద ఒక 2 గంటల సేపు ఈ యొక్క సెమినార్ లాగా జరగబోయే కార్యక్రమం చాలా ఉత్సాహంగా ఉందని మా కార్యకర్తలు అందరూ హరీష్ రావు గారిని రిసీవ్ చేయడానికి కూడా బ్రహ్మాండంగా తల్లొచ్చిన కార్యకర్తలు. కాబట్టి ఈ కార్యక్రమం సక్సెస్ అవుతుంది. మా కార్యకర్తలు అందరూ కూడా సంతోషంగా మీ యొక్క మీటింగ్ లో పాల్గొంటున్నారు. ఇది మొత్తం మీరు చూసుకుంటే అలుగునూరులో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ అయితే హరీష్ రావుకు ఘన స్వాగతం పలికేందుకు వచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. సరుకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో కూడా చైతన్య పరిచేందుకు కూడా ఓట్లను ఏ విధంగా వేయాలి, ఓటును ఏ విధంగా రక్షించుకునే దాని మీద పవర్ ప్రజెంటేషన్ కూడా హరీష్ రావు ఇస్తారని చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మొత్తం మీద ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తం చూసుకుంటే ఇటు వేములవాడ మరియు సిరిసిల్లలో ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్పటికే అంటే 2 చోట్ల కూడా దీనికి సంబంధించిన పవర్ ప్రజెంటేషన్ చేసినటువంటి పరిస్థితి. అంటే ఏ ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా వారికి చేరవేసే విధానం ఏ విధంగా ఓటు వేయాలి అంటే ప్రతి ఒక్కరి ఓటు కూడా మిస్ కాకుండా ఉండేందుకు వారికి కావాల్సినటువంటి కార్యాచరణ అంటే అదే కాకుండా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి కార్యాచరణ చేపట్టాలి, తెలంగాణ రాష్ట్రమే ఏకైక లక్ష్యంగా ఆనాడు పోరాటం చేసి 10 సంవత్సరాలు ఏ విధంగా అభివృద్ధి చేసిందో రాబోయే రోజుల్లో కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఏ విధంగా ముందుకెళ్లాలి, ఎలాంటి కార్యాచరణ చేపట్టాలని కూడా ఇటు హరీష్ రావు చెప్పే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో హరీష్ రావు గారు అన్నారు. హరీష్ రావు కోసం ఇటు అలుగునూరు చౌరస్తాలో బీఆర్ఎస్ అయితే పెద్ద ఎత్తున వెల్కమ్ చెప్పడానికి ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రత్యూష, ఇది ఇక్కడ అప్డేట్ ఓటు స్టూడియో. రైట్ వేణు, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.